మంగమ్మ ఏదో లోపల పేరు नंबर वेट नहीं करना भाई मैंने कहा ये वो तो पीछे रहता हूँ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమన్వయకర్త పెద్దలు మాజీ శాసనసభ్యులు అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మహిళా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు ఎస్వి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పెద్దలు అహ్మద్ అలీ ఖాన్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అయిన పెద్దలు కర్ణాహర్షవర్ధన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి పెద్దలు అదేవిధంగా 33 వార్డులకు సంబంధించిన నాయకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. మరోసారి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తుంటూ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పథకాల స్వీకరణ అనేది మన ముందుకు వచ్చింది. మనం గతము 1 సంవత్సరం కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఒక బాధ్యతగా మనం అందరం తీసుకొని మనం అన్ని ఈరోజు పాంప్లెట్లన్నీ కొట్టించాము. రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి కూడా మనకు ఆదేశాలు వచ్చినాయి. మరి జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్నగారు బిజీ షెడ్యూల్ ఉంటుంది. మన కర్నూలు నియోజకవర్గంలోనే మన నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జ్లో ఫస్ట్గా మన కర్నూలు నియోజకవర్గమే ముందుంచి దిశానిర్దేశము మన పెద్దలు వైతారని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి నగర అధ్యక్షులు అహ్మద్ అలీ గారికి, అలాగే మనకు అబ్జర్వర్గా వచ్చినటువంటి మిత్రులు హర్షవర్ధన్ రెడ్డి గారికి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం జయమనోహర్ రెడ్డి గారికి, మాజీ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేటర్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు వారికి, మిత్రులు రాంపులయ్య గారికి, అనుబంధ విభాగాల జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, అలాగే ఈరోజు బిఎల్ఏలుగా ఉత్సాహంగా అపాయింట్ అయినటువంటి బిఎల్ఏలకు, మహిళా నాయకురాళ్లకు, అలాగే మిత్రులకు, అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎస్వి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మనం మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000,000 సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 సంతకాలను కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ గవర్నర్ గారికి ఆ 1,000,000 సంతకాలు ఇచ్చి ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడపాలి, ప్రైవేటు పరం చేయొద్దు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈరోజు 1,000,000 సంతకాల కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే పేద పిల్లలకు కూడా వైద్య విద్య ఉచితంగా అందుతుంది. ఎవరైనా ఇప్పుడు మనకు కర్నూలులోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీటు కావాలంటే ₹1,00,00,000 పైన అడుగుతున్నారు. పీ కేటగిరీలో అయితే మళ్ళీ దానికి సపరేట్. అదే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఉందంటే మేనేజ్మెంట్ కోటా జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు పెట్టినారు. అది కూడా ఎందుకు పెట్టినారంటే 40% ఆ మెడికల్ కాలేజీని మెయింటైన్ చేయడానికి ఆ 20 లక్షల రూపాయలు పెట్టినాడు. అదే ప్రైవేట్ అయితే ₹1,00,00,000 ఉంది. మిగతావన్నీ కూడా ఫ్రీ సీట్స్, ఫీజులు లేకుండా ఫ్రీగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది పేద విద్యార్థులు మెడికల్ ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం కల్పించాలని మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నా, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా మొత్తం 12 మెడికల్ కాలేజీలు ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకొని వచ్చి 8,500 కోట్లతో మొదలుపెట్టి 3 సంవత్సరాలలోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఒకటే రోజు 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే జరిగింది. 2 మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ అడిగింది, 50 సీట్లు అలాట్ అయినాయి, దానిలో కూడా వద్దని క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గవర్నమెంట్. ఇప్పటికీ 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పూర్తయిన మెడికల్ కాలేజీలకైతే ఒక్కొక్క దానికి 600 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 60 నుంచి 70 ఎకరాల పొలం ఉంది. 12 మెడికల్ కాలేజీలు అంటే 70 ఎకరాలు అంటే దాదాపుగా దగ్గర ఎక్కువ తక్కువ వేసుకుంటే 900 ఎకరాలు అవుతారు. 900 ఎకరాలు, ఎకరా అంత టౌన్లకు దగ్గరనే ఉన్నాయి. ఎకరా 3 కోట్లు వేసుకున్నా కూడా 3-4 కోట్లు వేసుకుంటే 4,000 కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ అవుతుంది. 12 మెడికల్ కాలేజీలకు ఒక్కొక్క దానికి 300-400 ఖర్చు పెట్టారు. అది కూడా లెక్కేస్తే దాదాపు 4 నుంచి 5,000 కోట్లు అవుతుంది. అంటే 9,000 కోట్ల రూపాయల మెడికల్ కాలేజీలు. ఒక్కొక్క మెడికల్ కాలేజీ బాడిగ ఎంతో తెలుసా? సంవత్సరానికి ఎకరాకు 100 రూపాయలు. మన హోటల్ పోతే దోశ కూడా రాదు. సంవత్సరానికి 100 రూపాయలు అంటే ఆ మెడికల్ కాలేజ్ 60 ఎకరాలు ఉంటే సంవత్సరానికి 6,000 బాడిగతో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగు దాదాపుగా ఆ మెడికల్ కాలేజీకి ఉండే ల్యాండ్ 200 నుంచి 250 కోట్లు అంటే 600 నుంచి 700 కోట్ల విలువ చేసే ఆస్తిని సంవత్సరానికి 6,000 రూపాయలకు బాడెక్కిస్తున్నారు.
అది దీనికంతేమంటే వాళ్ళ బినామీల్ని పెట్టుకొని లోకేష్ బాబు గారు మొత్తం మెడికల్ కాలేజీలన్నీ సొంతం చేసుకొని వాళ్ళు నడిపి దాని మీద వేల కోట్లు సంపాదించాలని పెట్టుబడి లేని వ్యాపారం. గవర్నమెంటే ఖర్చు పెట్టా, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చా, వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అదేంటి ఒక్కొక్క కాలేజీకి సంవత్సరానికి 6,000, ఇంతకంటే అన్యాయం లేదు. దీన్ని ఎదుర్కోవడానికి మనం జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల కార్యక్రమం పెట్టారు. దీని మీద మనం ధర్నాలు చేశాం, ఆదోన్లో పోయి ర్యాలీ చేశాం. మన కర్నూలు జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ సీట్లే కాదు, దీంట్లో ఇంకొకటి ఉంది. మెడికల్ కాలేజ్ ఉంటే కనుక టీచింగ్ హాస్పిటల్ అని ఉంటుంది. 500 పడకల గదితో 500 పడకలతో హాస్పిటల్ ఉంటుంది. అంటే 500 బెడెడ్ హాస్పిటల్. అక్కడ ప్రొఫెసర్లు ఉంటారు, పీజీ చదివే స్టూడెంట్స్ ఉంటారు ట్రీట్మెంట్ చేయడానికి. అంటే దాదాపుగా ఈ 17 మెడికల్ కాలేజీలలో కర్నూలులో ఉండేటువంటి హాస్పిటల్ అంత హాస్పిటల్ అక్కడ కూడా వస్తాయి. అంటే ఆ ప్రాంత ప్రజలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఓపీకి 100 రూపాయలు అంటాడు, టెస్ట్ చేయడానికి 5,000 10,000 తీసుకుంటారు, బ్యాండేజ్కి డబ్బులు అంటాడు, ఆపరేషన్కి డబ్బులు అడుగుతారు. డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాలి. అదే గవర్నమెంట్ నడిపితే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే వీళ్ళు ఇవన్నీ కూడా కొట్టేయడానికి లోకేష్ గారు ఈ ప్లాన్ చేశారు. దాన్ని ఎదుర్కోవడంలో భాగంగానే మనం 1 కోటి సంతకాలు పెడతా ఉన్నాం. 1 కోటి సంతకాలే కాకుండా రాబోయే 28వ తేదీన మన ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ర్యాలీలు పెట్టి మనం ఆర్టీఓ కానీ ఎంఆర్ఓ కానీ రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆ కార్యక్రమం కూడా మనం చేయాలి. కాబట్టి 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని మేము బిఎల్ఏలు కూడా ప్రత్యేకంగా పిలిచింది ఏమంటే, ఈరోజు బిఎల్ఏల పాత్ర చాలా కీలకమైనది. ఈ 1 కోటి సంతకాలలోనే కాదు, రాబోయే ఎలక్షన్లలో కూడా మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు వచ్చినా సరే పార్టీని గెలిపించగలిగేది బిఎల్ఏలు అవుతారనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓటర్స్ ఏ ఇంట్లో ఏ ఓటర్ ఉన్నాడో లేదు, మీకు బిఎల్ఓలు వస్తారు, రేపు బూత్ లెవెల్ ఆఫీసర్లు వస్తారు, వాళ్ళ వెంట మీరు పోతారు. మీకు ప్రభుత్వం నుంచి ఐడెంటిటీ కార్డు వస్తుంది. బిఎల్ఓలో వెంట మీరు మాత్రమే ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి మన ఓట్లు కొన్ని మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దొంగ ఓట్లు ఎక్కించుకొని కూడా ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు బిఎల్ఓలతో పాటు తిరిగి మన ఓట్లు పోకుండా దొంగ ఓట్లను ఎక్కించకుండా జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత అవకాశం బిఎల్ఏలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కార్పొరేటర్లు ఉంటారు, మీతో పాటు ఆ వార్డులో ఉన్నటువంటి ఇతర నాయకులు ఉంటారు, పార్టీ నాయకులు ఉంటారు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారు, జిల్లా స్థాయి పార్టీలు ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఉంటారు. కానీ ఫీల్డ్లో ఉండి ప్రతి బూత్లో ఉండేటువంటి ఓటర్లను గుర్తుపట్టగలిగే వాళ్ళు, చేయగలిగే వాళ్ళు మీరే. కాబట్టి మీరు చాలా మీది కీలకమైనటువంటి పాత్ర. ఈరోజు నుంచి రేపు రాబోయే కాలంలో అన్ని విషయాలలో కూడా బిఎల్ఏలది కీలకమైనటువంటి పాత్ర అంటారు. నేను అందుకే మన నాయకులందరూ కూడా నేను ఏం చెప్పానంటే, మీరు బిఎల్ఏలకు వేసేటప్పుడు కొద్దిగా చదువు ఉండి యాక్టివ్గా ఉండి పార్టీ పని చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండి
వాళ్ళని మాత్రమే వేయండి, కానీ ఏదో మీకు తోచిన పేరేసి వాళ్ళు పనిచేయకుంటే ఇబ్బంది అవుతుంది. మీరు బిఎల్ఏలు వేసేటప్పుడు ఆషామాషిగా తీసుకోవద్దు, చాలా సీరియస్గా తీసుకొని బిఎల్ఏలను మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పాము. అది కూడా అవార్డు నాయకులకే అప్పచెప్పాం. చాలా వరకు నేను లిస్టులు చెక్ చేస్తే అందరూ కూడా బాగా పనిచేసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, చాలా వరకు యంగ్స్టర్సే ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా బిఎల్ఏల ఆధ్వర్యంలో మన పార్టీ వాటిలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఈ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ముందరికి పోయేదానికి సక్సెస్ఫుల్గా పోతాయనేటువంటి పూర్తిగా ఈరోజు నమ్మకం వచ్చింది. కాబట్టి ఈరోజు మీ ఫస్ట్ డ్యూటీ 1,000 సంతకాలతో మొదలవుతా ఉంది. ఫస్ట్ మీ కార్యక్రమం 1,000 సంతకాలతో. ఒక్కొక్క బూత్లో దాదాపు 1000 నుంచి 1200 మంది ఓటర్స్ ఉంటారు. మన టార్గెట్ వచ్చేసి ఒక బూత్కు 200 మందితో ఈ మెడికల్ కాలేజీల వల్ల ఉపయోగం ఏంటి, మెడికల్ కాలేజీల వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎంత నష్టం జరుగుతుంది, ఎన్ని వేల కోట్ల ఆస్తులు వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ మెడికల్ కాలేజ్ వస్తే హాస్పిటల్తో ఎంత ఉపయోగం ఉంటుంది, రేపొద్దున మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన బంధువుల పిల్లలు వాళ్ళు డాక్టర్ కోర్స్ చదవాలంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫ్రీ ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు లక్షలు కట్టాల్సి వస్తుంది. తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రభుత్వం సొమ్ముతో కట్టించినటువంటి హాస్పిటల్ అన్నింటి కూడా వాళ్ళకి సంవత్సరానికి 5,000కు 6,000కు బాడిగేయడమను ఇంత దుర్మార్గం జరుగుతుందని మీ వార్డులో ఉండేటువంటి బూతులు ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి పోయి వాళ్ళకు వివరించి ఈ మనం ఇచ్చేటువంటి ఫార్మాట్ మీద వాళ్ళ పేరు, వాళ్ళ సెల్ నెంబరు, వాళ్ళ వార్డు ఫిలప్ చేసుకొని ఒక్కొక్క బూత్కు 200 మందితో మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలాగా అందరూ సహకరించాలని, ముఖ్యంగా వార్డులలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి, నాయకులకైతేనేమి, అనుబంధ విభాగాల అధ్యక్షులైతేనేమి, జిల్లా నగర కమిటీ సభ్యులకైతేనేమి, రాష్ట్ర అనుబంధ విభాగాలలో ఉన్నటువంటి సభ్యులైతేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఇక్కడ ఉన్నారు. తర్వాత బిఎల్ఏలు ఉన్నారు. అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1,000 సంతకాలు అనేది ప్రిస్టేజ్గా తీసుకున్నాడు. ప్రతి నియోజకవర్గానికి 50,000, మనకు 252 బూతులు ఉన్నాయి. బూతుకు 200 అంటే 50,000 సంతకాలు అవుతాయి. ఎక్కువ చేయించే ఇంకా సంతోషం. ఎక్కువ చేయించిన వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా అంటారు. ఈరోజు బిఎల్ఏలు కూడా అనుకోవచ్చు. ఈరోజు మీరు వార్డు నాయకులకే ఇంపార్టెన్స్ ఉంటుంది, మా బిఎల్ఏలు రేపొద్దున మీరు పట్టించుకుంటారని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా బిఎల్ఏను పట్టించుకుంటాము. వార్డు నాయకులతో పాటు మీకు కూడా సమానమైనటువంటి గుర్తింపు ఇస్తాము. మిమ్మల్ని అందరినీ కూడా సపరేట్గా ఒక గ్రూప్ కూడా తయారు చేస్తాం. బిఎల్ఏల ఫోన్ నెంబర్లన్నీ వచ్చినాయి. అందరినీ కూడా ఒక గ్రూప్ తయారు చేసి ఎప్పటికప్పుడు బిఎల్ఏలతో కూడా నాయకులతో ఎప్పుడు మీటింగ్లు ఉంటాయి. బిఎల్ఏలతో కూడా ప్రత్యేకంగా మీతో గ్రూపులో ఇంటరాక్షన్ కావడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే కాలంలో పార్టీ కార్యక్రమాలను ముందరు తీసుకుపోయేదానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా సహకరించాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తాను.
నిన్న కర్నూలుకు ప్రధానమంత్రి గారు వచ్చారు. ప్రధానమంత్రి గారు కూడా మన ఆలూరు ఎమ్మెల్యే, ఆదోని ఎమ్మెల్సీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళ ముగ్గురికి ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లపై కలిసినారు. అక్కడ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపండి అని రిప్రజెంటేషన్ కూడా అక్కడ ఇచ్చి రావడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తాను. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. మనం గవర్నర్ గారికి ఇచ్చిన తర్వాత కోటి సంతకాలు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడం ఆపకుండా పోతే లోకేష్ ఈ పోరాటాన్ని ఢిల్లీ లెవెల్లో కూడా ధర్నా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందిస్తూ ఉన్నారు. కాబట్టి ఢిల్లీ వరకు కూడా దీన్ని తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని ఆపాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. దీనిలో ఆపమని సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందరం ఇప్పటి నుంచి ఇంకా పార్టీ కూడా ఇంకా స్పీడ్ పెంచుతుంది. ఎందుకంటే రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా మనకు మార్చిలో కార్పొరేషన్ ఎలక్షన్ వాళ్ళకు టర్మ్ అయిపోతే కార్పొరేటర్లకు మార్చి తర్వాత కానీ మార్చి ముందు కానీ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్లలో ఈ కోటి సంతకాల కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమం, ప్రభుత్వం దోచుకున్నటువంటి ఈ పబ్లిక్ ప్రాపర్టీని మనం ప్రజల దృష్టి తీసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం. తర్వాత ప్రతి బూతులో కూడా ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించేదానికి, మన వాళ్ళను ఓట్లు చేర్చుకునేదానికి కూడా అవకాశం. ఎందుకంటే ఒక కార్పొరేటరు గెలిస్తే 100, 50, 200, 300 మ్యాక్సిమం. రేపు పోటీ కూడా గట్టి పోటీ ఉంటుంది కాబట్టి ప్రతి ఓటు కూడా మనకు విలువైనది. మనకు తెలుసు కర్నూలులో చిన్నపిల్లలనిగా చెప్తారు, ఆల్కహాలిస్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ దొంగ ఓట్లు జరిపించినారు. ఆ చుట్టుపక్కల పల్లెలందరినీ కూడా దొంగ ఓట్లు జరిపించినారు. కాబట్టి రేపు వాళ్ళు ఇక్కడ ఓట్లు వేయడం మొదలు పెడితే మీరు కార్పొరేటర్లో నిలబడే వాళ్ళు, మన కార్పొరేటర్లకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే రేపొద్దున కార్పొరేషన్ ఎలక్షన్లకు ఈ దొంగ ఓట్లను తొలగించే కార్యక్రమం చేయాలి. మన వాళ్ళను ఓట్లు ఎక్కించుకునే కార్యక్రమం కూడా చేసుకోవాలి. ఎక్కడైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు బిఎల్ఏలు బూతుల లెవెల్లో ఆ ఏరియాలో పోయినప్పుడు ఒక పేపర్ మీద అన్నీ రాసుకొని వస్తే దానిలన్నిటి కూడా మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. తర్వాత అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం. ఇంకా అవసరమైతే మీ తరఫున కోర్టులో కూడా, హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనము అపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఏదో దొంగతనంగా గవర్నమెంట్ ఉంది కదా అని దొడ్డిదారున గెలవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం తప్పకుండా ఈ ఎలక్షన్లలో మళ్ళీ మనం గెలవాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి ఖచ్చితంగా. మనమందరం కూడా గట్టిగా తలుచుకుంటే అది సులభ సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రజలలో గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు ఎప్పుడు జనంలో ఉంటారు.
కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని గెలుచుకోవాలి. అవతల మంత్రి ఉన్నాడా, ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరైనా ఉండని మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాము. మంత్రి కావచ్చు, ఆ పక్క ప్రధానమంత్రి ఉన్నా భయపడే ప్రసక్తి ఉండదు. మీకు ఎవరికి ఏ ఇబ్బంది కలిగించాలని చూసినా అర్ధరాత్రి కానీ ఫీల్డ్లోకి వస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం ఇక్కడ ఉండేటువంటి నాయకులు. కాబట్టి దాన్ని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకే, పోయిన సంవత్సరం జూలైలో మనకు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మంత్రి గారు ఉన్నారు. కానీ ఇదే కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వస్తే మన గవర్నమెంట్ పోయిన 3 నెలలకే 5టికి పోటీ పెట్టి 5 గెలిచిన ఘనత మన పార్టీలు అనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా మొన్న వచ్చినాయి, సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఎలక్షన్లు. మొన్న స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయి మనకు. ఈ సంవత్సరం జూలైలో మనం 5టికి 5 పోటీ పెట్టాం. 5టికి 5 పోటీ పెడితే వాళ్ళు పోటీ పెట్టడానికి కూడా భయపడి మానుకొని మనకి ఇనార్మస్గా ఇచ్చినటువంటి చరిత్ర మన కర్నూలుకు ఉంది. అది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఉండడం వల్ల మనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళేదో కొద్ది దౌర్జన్యం చేసాం, ఇంకొకటి చేసాం, వాళ్ళు చేజిక్కించుకుంటే, కానీ ఇక్కడ మాత్రం మనము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో 2 ఎలక్షన్లలో కూడా విజయ పేరి మోగించగలిగినామంటే అది మన మధ్యలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చూసి వాళ్ళు భయపడే పరిస్థితి. దానికి మన దగ్గర మన పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఐకమత్యంగా గట్టిగా నిలబడి మేము ప్రాణం పోయినా సరే పార్టీకే ఉంటామని నిలబడి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా కమిటెడ్గా నిలబడటం వల్ల ఇంకా గెలవలేమని భయపడి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సరే, కొంతమంది కార్పొరేటర్లు పోయినారు, పొట్టంతా పోయింది, గట్టి నిలబడింది. పొట్టు మాత్రం ఉన్నటువంటి కార్పొరేటర్లు పోయినారు, గట్టిగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, నికార్సైనటువంటి కార్పొరేటర్లు మిగిలినారు. చాలది ఉండే వాళ్ళే బ్రహ్మాండంగా నిలబడ్డారు. కాబట్టి మళ్ళీ మనము మున్సిపల్ కార్పొరేషన్లు గెలవాలంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా సమిష్టిగా అందరం నాయకులము కృషి చేయాలి. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించాలని మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి రేపు ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం అనేది ప్రతి వార్డులో ఉన్నటువంటి మన పార్టీ నాయకులందరికీ పేరున, ఎందుకంటే ఒకరి పేరు ఒకరి అని కాదు, వార్డులో ఉన్నటువంటి ప్రతి నాయకునికి ఇది బాధ్యత. బిఎల్ఏలను ముందర పెట్టుకోండి, బిఎల్ఏల ద్వారా వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పండి. ఎందుకంటే వాళ్ళు బూతులు తిరిగినప్పుడు వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. మీరు కూడా వాళ్ళ వెంట ఉండి ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకొని పోవాలి. మేము కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాయకులము, నేను కూడా, అక్క కావచ్చు, నేను కావచ్చు, టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, అందరూ కూడా ఒక్కొక్క వార్డులో సింబాలిక్గా మేము కూడా వచ్చి పాల్గొంటాం. ఎందుకంటే మనకు దాదాపు 30 రోజుల లోపల ఇది చేయాలి, 25. కాబట్టి ఒక వార్డు 2 వార్డులు కలిపి కానీ ఒక వార్డులో ఒక టెంట్ వేసి ఒక రచ్చబండలాగా పెట్టి కార్యక్రమాన్ని నడిపిస్తాం. మీతో పాటు ఇంటింటికి కూడా తిరిగి అక్కడక్కడ ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. ఒకవేళ నేను జిల్లాలో మిగతా నియోజకవర్గాలు కూడా జిల్లా అధ్యక్షునిగా బాధ్యత ఉంది కాబట్టి మిగతా నియోజకవర్గాలకు పోతే అక్క ఉంటుంది, సిటీ ప్రెసిడెంట్ ఉంటారు, మిగతా నాయకులందరూ ఉంటారు, అందరూ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూలు ప్రతిష్టను మళ్ళా మనం స్టేట్ లెవెల్లో తీసుకుపోవాలి. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో కర్నూలు అంటే ఒక
జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోనే ఒక మార్పు పడిపోయింది. అపోజిషన్ గవర్నమెంట్లో మంత్రి గారు ఉండి కూడా 2 ఎలక్షన్లలో ఘన విజయం సాధించాం. కర్నూలు జిల్లాకు ఇంకొక ఘనత కూడా ఉంది, చాలామందికి తెలిసింటుంది. ఆదోని మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పార్టీ మారినాడు మన గవర్నమెంట్ పోయినాక. అక్కడ కౌన్సిలర్లందరూ కూడా గట్టిగా అండి సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి అధికార పార్టీలు పోయినటువంటి మున్సిపల్ చైర్మన్ను దించి మన పార్టీలో వేరే వాళ్ళను మున్సిపల్ చైర్మన్ చేసే ఘనత కూడా కర్నూలు జిల్లాకు ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారితో పాటు డోన్కు పెళ్లికి వచ్చినప్పుడు చెప్పినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి, అన్న మా జిల్లా గవర్నమెంట్ పోయిన తర్వాత మా జిల్లాలో 3 ఘన విజయాలు 3 అచీవ్మెంట్లు జరిగినాయని. ఏం జరిగినాయన్నాడు, మన 2 స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లలో పోటీలో ఒకసారి గెలిచినాము, ఇనానిమస్కి వచ్చినాము, ఆదోని చైర్మన్ దించి మేము ఎలక్ట్ అయినాము, 3 జరిగినాయన్నంటే బాగా చేసినారు, గ్రేట్ అన్నాడు. అంటే ఆయనతోనే మన జిల్లా గ్రేట్ అనిపించుకుంది. కాబట్టి మళ్ళా రేపు కోటి సంతకాలలో కూడా మళ్ళా మనం అదే స్థాయిలో ఉండేలాగా మన ఎందుకంటే జిల్లా అధ్యక్షునిగా ఉండి మన నియోజకవర్గంలోనే ఎన్నుకమన్నామంటే మనకు ప్రతిష్ట దెబ్బతింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదేం మనకి బ్రహ్మ విద్య కాదు. నెల రోజులు రోజు పని ఉండదు. ఒక 5-6 రోజులు రోజు 2-3 గంటలు పని పెట్టుకుంటే చాలు. పెద్ద ఒక వార్డుకు 1500 నుంచి 2000 మధ్యలో ఉంటాయి. ఒక 5-6 రోజులు 2 గంటలు చేస్తే చాలు. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రెస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందరు తీసుకుపోవాలని మీకు అందరికీ కూడా నేను పేరు పేరున మనవి చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఏదైనా విషయాలు ఉంటే మిగతా ముందుగా నేను ఎందుకు తీసుకున్నా అంటే మైకు నియోజకవర్గ ఇన్ఛార్జి గంట ఒకటైతే ఇదంతా కూడా పూర్తిగా వివరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పాలి. కాబట్టి మీరు కూడా ఎందుకు సంతకాలు తీసుకుంటున్నామనేది కూడా అక్కడ ప్రజలకు వివరించడానికి కూడా ఆ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ గురించి కూడా మీకు తక్కువ సమయంలో బ్రీఫ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలలోకి తీసుకుపోవాలి. ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్లు, మా ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటే అవి రావడానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మనకు 3-4 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా దీని ద్వారా రేపు వాళ్ళు గెలవడానికి ఇది ఒక స్టార్టింగ్ స్టెప్ లాంటిది, ఒక అడుగు ముందరికేసినట్టు అవుతుంది. ప్రజలలో పోవడానికి అవకాశం, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధవ పనిని ప్రజలకు వివరించడానికి అవకాశం, మనం వాళ్ళకి సంతకాలు పెట్టించినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి తర్వాత మనకు అందరి సెల్ నెంబర్లు వస్తాయి. అంటే ఒక్కొక్క వార్డులో మీ దగ్గర ఒక 2000 సెల్ నెంబర్లు వస్తాయి. ఆ 2000 సెల్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయంటే 2000 కుటుంబాల సెల్ నెంబర్లు ఉంటే వాళ్ళతో మీరు ఇంటరాక్షన్ పెట్టుకుంటే సింపుల్, గెలుపుకు అదొక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నిలబడాలనుకునే వాళ్ళు, ఉత్సాహం ఉండేవాళ్ళు, అలాగే పార్టీని గెలిపించాలని పట్టుదల ఉండేటువంటి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసి ఈ సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్. దాంతోపాటు ఇంకొక వైఎస్ఆర్సిపి టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన జిల్లాలో స్టార్ట్ చేసినాం. మన ఎస్వి కాంప్లెక్స్లో స్టార్ట్ చేసినాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేయాలనేది
పార్టీ ఆలోచన. ఈ ఆలోచనను ముందుగా కర్నూలు జిల్లాలో చేస్తే ఎట్లంటుంది, చేయగలుగుతారా లేదా అని ట్రయల్గా అంటే మనకు అప్పచెప్పినారు ఆ బాధ్యత. ఇది మీరు కర్నూలు వాళ్ళైతే అన్నిట్లలో ఫాస్ట్గా ఉన్నారు. మీరైతే ఈ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ పెట్టండి, మీరైతే పెట్టగలుగుతారు. కాబట్టి మీరు పెట్టిన తర్వాత మిమ్మల్ని చూపించి ప్రతి జిల్లాలో కూడా పెట్టమని అడుగుతాము అని మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోన్ చేసి అడిగితే మనము ఆయన చెప్పిన వారం రోజుల లోపల యూట్యూబ్ ఛానల్ను మనం స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న మాకు జిల్లా అధ్యక్షుల మీటింగ్ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన స్పీచ్లో చెప్పినారు, కర్నూలు జిల్లాలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. మోహన్ రెడ్డి అన్న కర్నూలు జిల్లాలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారు. మిగతా జిల్లా అధ్యక్షులందరూ కూడా స్టార్ట్ చేయండి అన్న పెట్టినాడు. వైఎస్ఆర్సీపీ టాక్స్ కర్నూలు జిల్లాని పెట్టినాడు. మీరు కూడా ప్రతి జిల్లా వాళ్ళు వైఎస్ఆర్సీపీ టాక్స్ నంద్యాల, వైఎస్ఆర్సీపీ టాక్స్ కాకినాడ, వైఎస్ఆర్సీపీ టాక్స్ కడప అని మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. ఏదన్నా కావాలంటే సలహా అంటే మోహన్ రెడ్డి నన్ను అడగండి, ఇస్తాడు. కాబట్టి ఆయనను చూసైనా సరే మీరందరూ స్టార్ట్ చేయాలని అందరు చెప్పినాడంటే అది చాలా మనకు గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఈ ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన కుటుంబ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ మన కుటుంబ ఛానల్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో అందరితో సబ్స్క్రైబ్ చేపిస్తే మన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందరు పోతాయి. దీంట్లో మీరు కూడా ఎప్పుడైనా కార్యక్రమాలు చేపడితే మీ దగ్గరకు వచ్చి కెమెరా పెట్టుకొని తీసుకుంటారు. నాయకులు ఎప్పుడైనా డిబేట్లలో పాల్గొనవచ్చు. ఇది మన పార్టీ నాయకులందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులు, మీ స్నేహితులు అందరితో కూడా ఈ సబ్స్క్రైబ్ చేయించి స్టేట్లోనే మన యూట్యూబ్ వైఎస్ఆర్సీపీ టాక్స్ కర్నూలు యూట్యూబ్ ఛానల్ను హైయెస్ట్ సబ్స్క్రైబ్స్ ఉండేలాగా మీరందరూ కూడా సహకరించాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడ మన వాళ్ళు సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఏదైనా మీకు కావాలంటే హెల్ప్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లింక్ చేసేసుకుంటే డైరెక్ట్గా మనము దాన్ని లింక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అన్నగారు కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక్కడనే భోజనాల కింద అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనం చేసే పోవాలని మీకు అందరికీ స్పెషల్ రిక్వెస్ట్. హాజరైన కర్నూలు జిల్లా అధ్యక్షులు సోదరులు యశుమోహన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయమనోహరి గారికి, అలాగే కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ గారికి, వేదిక అలంకరించిన నాయకులకు, అలాగే కార్పొరేటర్లకు, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఆబ్కారీ అంటే ఎక్సైజ్ దానికి సంతకాల సేకరణ ఒక బూత్కు 200 మంది మాదిరిగా సంతకాలు చేయాలంటున్నారు. మంచిదే, కానీ 200 అనేది కాకుండా ఒక బూత్ ఇన్ఛార్జి ఇంకొక బూత్కు పోటీ పడి 200 కంటే ఎక్కువ చేస్తే మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే కాక రాష్ట్రంలో 13 సీట్లు వస్తే 13లో 2 మన కర్నూలు పార్లమెంట్లోనే వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమ్మెల్యేలుగా. కాబట్టి మనము మన కార్యకర్తలు మన సొంత విషయం అనుకొని ఈ సంతకాలు సేకరణ చేసి
ప్రజలకు గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతను వివరించి మంచిగా చేసి మన కర్నూలు నగరాన్ని మొదటి స్థానంలో ఈ సంతకాల సేకరణలో పెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా ఉంటే గినా మన నాయకులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకొస్తే గినా మీ వార్డులలో ఏదైనా ఇబ్బంది ఉంటే మన జిల్లాధ్యక్షుడు గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ మీకు సహకరిస్తారు. అలాగే అన్ని విధాలుగా మేమంతా మీకు తోడుకుంటామని చెప్పేసి ఈ సంతకాల కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి సమయం ఎక్కువ తీసుకోకుండా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్. ధన్యవాదాలు స్వామి. మరి ఇప్పుడు 49వ వార్డు కార్పొరేటర్ కృష్ణ సభాధ్యక్షులు షరీఫ్ గారికి, జిల్లా అధ్యక్షులు ఎస్సి మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్సి మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కర్రా హర్షన్న గారికి, అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్ గారికి, పెద్దలు రాంపులయ్య గారికి, నరసింహన్న గారికి, తోటి కార్పొరేటర్లకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, ఈరోజు ఏదైతే కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా మనము జగనన్న పిలుపు మేరకు మోహన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో చేపట్టుతున్న ఈ కార్యక్రమము ప్రతి వార్డులో సీరియస్గా తీసుకొని ఈరోజు ఈ కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు ఏం కొత్త కాదు. 2011-12లోనే మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఇదే కోటి సంతకాల సేకరణ ఇదే మోనన్న ఆధ్వర్యంలో 11-12లోనే చేసిన అనుభవం అందరికీ ఉంది ఇక్కడ. కాబట్టి ఇది చాలా 1 వీక్ సీరియస్గా తీసుకుంటే ప్రతి వార్డులో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్లలో కావచ్చు ఈజీగా కంప్లీట్ చేసి మనము ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ తర్వాత జిల్లా అధ్యక్షుడైన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సెంట్రల్ ఆఫీస్కి పంపించి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్కి అందజేయడం జరుగుతుంది. తదుపరి కార్యాచరణ కూడా పెద్దలు ప్రకటించినారు. ధర్నాలు ఉంటాయి, రకరకాల విధంగా మనం ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రతి వార్డులో అన్నగారు చెప్పినట్టు బూత్కు 200, 300 మనం ఎంత వీలైతే అంత ఎక్కువే చేయడానికి ట్రై చేస్తే కౌంట్ పెరిగితే స్టేట్లోనే ఇప్పుడు వైఎస్ఆర్ టాక్స్ ఎట్లయితే మొట్టమొదట మనమే చేసామో అలాగే అదేవిధంగా కర్నూలు జిల్లాకు జగనన్న దృష్టిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనేది మనందరికీ తెలుసు. స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ అయితేనేమి, 14 ఎలక్షన్ అయితేమి, 19 ఎలక్షన్ అయితేమి, ప్రతి ఎలక్షన్లో కూడా కడప జిల్లా కంటే కర్నూలు జిల్లానే ఎక్కువ మెజారిటీ మద్దతు, ప్రజా మద్దతు జగనన్నకు ఉందనేది మర్చిపోకండి. మున్సిపల్ ఎలక్షన్లలో కూడా గట్టి నమ్మకం ఉంది. మనము దాదాపుగా 60-70% సీట్లు కైవసం చేసుకోవడం చాలా ఈజీ. ఆ పైన 30%కే కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో కానీ ఈ విధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు కానీ జగనన్న చేపడుతున్న ఈ కోటి సంతకాల కార్యక్రమానికి అయితేనేమి మీ అందరి మద్దతు, మీ అందరి సహకరణ ప్రతి ఒక్కరికి, పార్టీకి, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కృష్ణకాంత్ రెడ్డి. మరి గౌరవనీయులు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అక్క విజయమనోహరి గారు, అలాగనే మన కర్నూలుకి ఉన్న అంత పెద్ద నాయకులు, కార్పొరేటర్లు రాంపులి యాదవ్ అన్న, నరసింహులు యాదవ్ అన్న, కార్పొరేటర్లు అందరికీ, మీ అందరికీ పేరు పేరుగా నమస్కారం. ఈ కార్యక్రమంకి ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అన్ని వివరాలన్నీ బాగా క్లియర్గా మన మోహన్ అన్న చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఎంతవరకు మనం తీసుకోవాలా ప్రజలకి అది కూడా మీకు ఈ వివరాలన్నీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటే కొన్ని బేసిక్ పాయింట్స్ మనం మిస్ అవుతున్నది ఏమంటే మనమందరము వైఎస్ఆర్ కుటుంబం.
ఈ ప్రోగ్రాం ఆదేశాలు మన నాయకుడు, ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు. ఈ ఆదేశాలకి మనం ఎంతవరకు సీరియస్ తీసుకుంటున్నాం? కర్నూలు అంటే ఒక గేట్వే ఆఫ్ రాయలసీమ. ప్రతి ఒక్కరు కర్నూలు వైపు చూస్తారు. ఈ రాయలసీమ ముఖ్యంగా కర్నూలు జిల్లా, అందులో ముఖ్యంగా కర్నూలు సిటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. పైన ఉన్న అందరూ సీనియర్ నాయకులు అందరూ కర్నూలు వైపు ఎక్కువ దృష్టి పెట్టేసి చూస్తారు. 50,000 మన టార్గెట్ ఉంటే 50,000కి మనం ఆగేది లేదు. బూత్కి 200 అంటే నాకు తెలిసే వరకు అది చాలా చిన్న విషయం. మనం అనుకుంటే ఇప్పుడు ఈ బిఎల్ఎస్ అనుకుంటే ఒక గంటలో చేసేస్తున్నారు. బూత్కి 500 మనం చేస్తే రేపు పొద్దున్న మనకి వచ్చే ఎలక్షన్స్కి చాలా వరకు మద్దతుగా ఉంది. రెండోది నా సలహా, ప్రతి బిఎల్ఏ ఈ పేపర్తో పాటు ఒక రిజిస్టర్ కూడా వాళ్ళకు తీసుకుపోయి అందులో చేసిన సంతకాల వల్ల అదే పేరు, వాళ్ళ ఫోన్ నంబర్ కూడా రాసి రేపు పొద్దున్న జిల్లా ఆఫీస్లో సబ్మిట్ చేసిన, సిటీ ఆఫీస్లో సబ్మిట్ చేసిన ఇదే డేటా మేము ఎలక్షన్స్కి వాడుకొని కూడా ఉంటాం. ఈ ఒక్క వార్డులో ఒకవేళ మీరు ఒక 8 బూత్ మెంబర్స్ ఒక 2,000 సంతకాల సేకరణ చేసినారంటే రేపు పొద్దున 2,000 మందికి సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ, జిల్లా ఆఫీస్ నుంచి కానీ, సిటీ ఆఫీస్ నుంచి కానీ వచ్చే ఎలక్షన్స్కి, లేదంటే రేపు వచ్చే ప్రోగ్రామ్స్కి, లేదంటే రేపు వచ్చే నిరసనలకి, ప్రతి దానికి మేము డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి, పబ్లిక్తో కమ్యూనికేషన్ పెంచేందుకు అవకాశం నాకు సలహా. ఎందుకంటే మన కర్నూలు సిటీకి 33 వార్డులు కాబట్టి 33 రిజిస్టర్లు మనకి వచ్చేస్తే చాలు. ఒక ప్రూఫ్గా, ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం లేదు, మేము పోతాము, ఎక్కడైనా కూర్చుంటాము, రాసుకుంటాము. దయచేసి అటువంటి మనుషుల్ని ఎంకరేజ్ చేయొద్దండి. మీరు అందరూ ఎంతవరకు అయితే అంతవరకు జెన్యూన్గా ఈ వర్క్ చేయండి. మూడోది, ఆ ఎలక్షన్స్ కార్పొరేషన్స్ నాకంటే మనం ఉన్న కార్పొరేటర్లకి అందరికీ ఎక్కువ తెలుసు అది వస్తాయో రావో. ఎందుకంటే నిన్న ప్రధాని మోడీ గారి ప్రోగ్రాంలో దానికంటే ఎక్కువ మా సిద్ధం ప్రోగ్రాంలో వచ్చినారన్న జనాలు. ప్రధాని మోడీ గారి ప్రోగ్రాం కంటే ఎక్కువ మన సిద్ధం ప్రోగ్రాంకి వచ్చినారు జనాలు. జగనన్న ప్రోగ్రాంకి ఇంకా ఎక్కువ వచ్చినారు. వీళ్ళు 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు కలుపుకొని తోలినా అంతమందికి రాలేదు. ప్రజలు ఇప్పుడే 2 సంవత్సరాలు కూడా కాలేదు, అయినా పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మీద దానికి వ్యతిరేకిస్తూ వచ్చింది. రాబోయే మరి 3 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే, వచ్చేది మన ప్రభుత్వమే. దయచేసి ఈ కార్యక్రమాలకి అన్నిటికీ సీరియస్గా తీసుకొని మీరంతా డోర్ టు డోర్, వార్డ్ టు వార్డ్గా ఇది పని చేసి ఈ రిజల్ట్స్ మీరు చూపించేది చాలా అవసరం. ఇంకోటి విషయానికి వస్తే, నేను ఇప్పుడు కర్నూలు నగర అధ్యక్షుడు కాబట్టి మొత్తం 52 వార్డులకి మీ అందరికీ ఎక్కడైనా నా అవసరం ఉన్నా, ఎటువంటి అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా ప్రతి దానికి మీకు అందుబాటులో ఉంటాను, మీకు మద్దతులో ఉంటాను. ఈ కార్యక్రమంకి కూడా మీకు వచ్చి ఎట్లా గైడ్ చేయాలా, ఎంత ముందుకు వెళ్ళాలా, మీ కార్యక్రమంలో కూడా మేము అందరం జాయిన్ అవుతాము. వార్డ్ వైజ్గా కార్యక్రమంలో కూడా మేము చేస్తాము, స్ట్రీట్ వైడ్ కూడా చేస్తాము. అలాగనే ఎట్లా ఈ మన ఇచ్చిన 50,000 టార్గెట్కి ఈసారి మనం 1,00,000 చేసి చూపిస్తామని నాకు పూర్తి నమ్మకం ఉంది. సో ఇప్పుడు మాకు ఫ్రైడే నమాజ్ టైం చాలామంది చూస్తున్నారు కూడా. మీ ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దోళ్ళకి, మీ అందరి కార్యకర్తలకి మరి ఒకసారి ధన్యవాదాలు ఇస్తున్నాను. జై హింద్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్. అయిన తర్వాత నమాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి భోంచేయండి. నమాజ్ చేసుకొని ఇంకా రాలేమనుకోవద్దు. నమాజ్ చేసుకున్న తర్వాత వచ్చి భోంచేయాలి ఖచ్చితంగా. మొదలు చెప్పినట్టు ఆ 200 సంతకాలు ఇంట్లో కూర్చొని మీరే పెట్టాకండి.
లెఫ్ట్ హ్యాండ్తో ఒకటి రైట్ హ్యాండ్తో ఒకటి పెట్టాకండి దయచేసి. మనము ప్రజలలోకి తీసుకుపోవాల్సినటువంటి అంశం ఇది. అట్లా అనుకుంటే నేను 10 మందిని పెట్టి ఇదే ఫంక్షన్లో 20 మందిని పెట్టి రాపించిండు, సంతకాలు పెట్టించాడు. ఇంత శ్రమ అవసరం లేదు. కానీ ఇది రాజకీయం, ప్రజలలోకి సబ్జెక్టు పోవాలి, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయం ప్రజలలో పోవాలి. అది ముఖ్యమైనటువంటిది. ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టించే పని మాత్రం పెట్టాకండి. మీరు బిఎల్ఏలు ఆ 200 250 కలెక్ట్ చేసిన తర్వాత ఒక షీట్లో ఏవైతే మీరు సంతకాలు పెట్టించినారో ఆ పేర్లు, దాని ఎదురుగా ఫోన్ నెంబరు, అది కూడా తయారు చేసి ఇవ్వాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనకు నియోజకవర్గ స్థాయిలో డేటా అంతా ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షీట్లో ఫిలప్ చేసి, అది కూడా కర్నూలు ఆఫీస్లో ఒకటి, మీరు వాటిలో ఒకటి పెట్టుకోండి జిరాక్స్ వేసి. మీరు బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఒక జిరాక్స్ కార్డ్ పెట్టుకోండి. ధన్యవాదాలన్నా. మరి ఇప్పుడు అందరికీ నమస్కారం. ఈనాడు మన కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఏర్పాటు చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో వివిధ స్థాయిలలో ఉన్న పెద్దలందరికీ, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను ఇక్కడ పర్యవేక్షకుడిగా ఈ కర్నూలు జిల్లాలోని కర్నూలుకు కోడుమూరు పట్టణానికి నాకు బాధ్యతలు నిర్వహించడానికి పార్టీ నుంచి పర్మిషన్ వచ్చింది. ఇక్కడ నేను చేసే పని ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సీనియరు, అన్ని విధాలుగా పార్టీకి మొదటి నుంచి ఉన్నవారు వారు ఉన్నారు. వారు పార్టీలో ముందే ఈ యొక్క వ్యవహారాలు ఇవన్నీ ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు. ఆ రకంగానే మీరందరూ వెళ్తూ ఉంటారు. కానీ అయినా పార్టీ యొక్క ఆదేశాల మేరకు మేము ఉన్నాం కాబట్టి మీ దృష్టిలో కూడా ఎలా ఉంది ఏంటి కొన్ని విషయాలు మీతో పంచుకుందామని చెప్పేసి నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతా ఉంది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కానీ పార్టీ ఆర్గనైజేషన్గా ఈ విధంగా ఉండాలని ఫార్మేషన్ ఇంతవరకు జరగలేదు. ముందు మీ అందరూ గమనించాల్సిన విషయం. ఈరోజు ఈ యొక్క పార్టీ ఈ విధంగానే ఉండాలి, ఇలా ఉండాలి అని ఎవరు నిర్దేశించినారని మీరందరూ ఆలోచన చేస్తూ ఉన్నారో ఒకసారి చెప్పండి. నేను మీ అందరికీ దృష్టికి తీసుకురావాల్సింది ఏమనుకుంటానంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి మదిలో నుంచి వచ్చిన ఆలోచన. ఎందుకంటే నా పార్టీ, నేను నా అభిమానులకు కానీ నా కార్యకర్తలకు కానీ నేను అందుబాటులో ఉండాలి అని అంటే నేను ఈ రకంగా పార్టీని ఈ రకంగా బిల్డప్ చేసుకోవాలి. అంటే స్టేట్ లెవెల్లో ఏవైతే అనుబంధ విభాగాలు అయితేనేమి, పార్టీ సెక్రటరీస్ అయితేనేమి, పార్టీ అధ్యక్షుల వారి నుంచి కింద స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది ఆయన ఈ విధంగా ఫార్మేషన్ చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని మన మీద ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పార్టీ ఈరోజు జిల్లా స్థాయిలో ఉంటూ జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అట్లా రూరల్ కాన్స్టిట్యున్సీలు అయితే మండల్ అవుతుంది, మండల్ నుంచి గ్రామ స్థాయికి పోతుంది. అలాగే ఇక్కడ జిల్లా స్థాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ కార్పొరేషన్స్ ఉంటాయి కాబట్టి కార్పొరేటర్స్, తర్వాత వార్డుల తర్వాత బూత్ లెవెల్ కమిటీస్ ఇవన్నీ ఏర్పడతారు. ఇవన్నీ ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే కింది స్థాయి వరకు తన పార్టీ ఆర్గనైజేషన్ కింది స్థాయి వరకు ఉండాలి. కింది స్థాయి మాట డైరెక్ట్గా అధ్యక్షుల వారికి తెలిసే విధంగా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం.
ప్రతిసారి ఏదో రకంగా ఇంతకాలం గడుపుతా వచ్చినాం, కానీ ఇప్పటి నుంచి అలా కాదు. దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రకంగా ఈ యొక్క వ్యవహారము తీసుకెళ్ళడానికి కారణం కూడా ఏంటంటే, గతంలో చాలామంది తెలిసే ఉంటుంది, సభ్యత్వ నమోదని తీసుకుంటారు, దాని నుంచి అధ్యక్షులను తీసుకుంటారు, దాని నుంచి ఇట్లా ఫార్మ్ అయ్యేది. అది కాదు ఇప్పుడు జరుగుతూ ఉన్నది. పక్కనుండే తమిళనాడు రాష్ట్రం అయితేనేమి, కేరళ రాష్ట్రాలు అయితేనేమి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నట్టు ఆయన తన పార్టీ యొక్క స్ట్రక్చర్ను నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి విఘ్నులందరూ, పెద్దలు, ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యులు మొత్తం అంతా కింది స్థాయి వరకు ఏ రకంగా ఫార్మేషన్ ఉందో అది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రచ్చబండల టైపులో, అంటే అందరూ ఆ ప్రాంతానికి సంబంధించిన వారందరూ పెద్దలు పిన్నలు అందరం కూర్చొని మన కార్యవర్గం ఏ రకంగా ఎన్నుకోవాలనో దయచేసి ఈ యొక్క విషయాలను కూడా ఎన్నుకొని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా పార్టీ అంటే పూర్తి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతూ ఉంది మన పార్టీ ఫార్మేషన్. అంటే రేపొద్దున మనకు ముందే ఏమి చేయకపోయినా మనం నిజంగా నిజాయితీతో బతుకుతా ఉన్నా కానీ మన మీద బండలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా మక్కి లేకపోతే ఒక చెట్టు కింద కూర్చొని, ఒక ఇంట్లో కూర్చొని, ఏసీలో కూర్చొని పేర్లు రాసుకున్నారు. ఇటువంటి చెడ్డ పేర్లు రానివ్వకుండా మనం జాగ్రత్త పడి మనం అందరం పూర్తి మన నాయకుడి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతతో ఎంతో శ్రద్ధతో నిర్వహించాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటా ఉన్నాం. అలాగే మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగని విధంగా, ఎప్పుడు చేయని విధంగా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల వద్దకు ప్రభుత్వం ఏ రకంగా పని చేస్తే ఏ రకంగా ఉంటుందో అని చెప్పేసి నిరూపించినాడు. అందులో చాలా భాగం మీ అందరికీ తెలుసు. మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం అయితేనేమి, మన పార్టీ ఉద్దేశం అయితేనేమి, పేదలకు ఉచిత విద్య, వైద్యము ఇలాంటివన్నీ బాగా అందజేసి తద్వారా పేదరికాన్ని నిర్మించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే ఎన్నడూ ఎక్కడా జరగని విధంగా 17 మెడికల్ కాలేజీలను గవర్నమెంట్తో పరంగా నిర్వహించేటట్టు తీసుకువస్తే ఇంతవరకు 5, 6 మనం కంప్లీట్ చేయగలిగినాం. మిగతా 10, 12 మన దగ్గర ఇంకా ఉంటే ఈరోజు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రభుత్వము వాటిని నిర్వహించలేమని చెప్పేసి వాటిని ప్రైవేట్ పరం PPP విధానంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం అని చెప్తూ వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి తీసుకుంటూ ఉన్నారు. దీన్ని అంత కష్టపడి మనం తీసుకొచ్చిన ఈ యొక్క విధానాన్ని మన వైఎస్ఆర్సీపీ అయితేనేమి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే పడ్డ కష్టం మనది, మన పార్టీ మన కష్టం మనం పడి మనం ఎంతో చేసి కేంద్రంతో తీసుకొని వస్తే వాటిని ఈజీగా లాభాల కోసమో 10 మందిని తన అనుయాయులకో లేకుంటే ఏమంటారు బినామీల కోసం వాళ్ళకి అప్పచెప్పి దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని సుఖపడి దాని మీద కూడా వ్యాపారాలు చేసి సంపాదించుకొని పేదలకు విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి అందకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, కర్నూలు పట్టణంలో మన పెద్ద ఆసుపత్రి ఎట్లా ఉంది. గత 20 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కిందట చూస్తే మన కర్నూలు పెద్ద ఆసుపత్రి ఒక 2-3 జిల్లాలకు పెద్ద ఆధారంగా ఉండే. కాబట్టి ఈ సబ్జెక్టులన్నీ మీ అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే దానిని మనం ప్రాపర్గా తీసుకుపోవాలి. కాబట్టి ముందుగా మనం మేము మీకు చెప్పే ఈ PPP విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం.
చేతనైన కాదు అందరి సహకారంతో, అది కూడా ఈసారి ఒక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అందరి సహకారంతో ఈ యొక్క వ్యతిరేకం అనేది ఏర్పాటు చేస్తారు. అలాగే మన ప్రజాభిప్రాయ సేకరణ కూడా దీని మీద ఎట్లా ఉందని చెప్పేసి ఈ కోటి సంతకాల కార్యక్రమం తీసుకొని వచ్చి గవర్నర్కు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని నేషన్ వైడ్గా కూడా ఒకవేళ ఆ ప్రభుత్వం దిగి రాకపోతే, ఏదైతే తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఉందో, చంద్రబాబు నాయుడు ఉన్నారో, వాళ్ళు దిగి రాకపోతే కూడా మనం ఇంకా దీని మీద పోరాటం చేసి దానిని ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ యొక్క ప్రైవేట్ పరం చేసే విధానాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఇది సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఇవన్నీ ఏ రకంగా చేయాలి అనే దానికి పెద్దలు మోహన్ రెడ్డి అన్న గారు మనందరికీ ఇంతవరకు చెప్పినారు. కాకపోతే మీ అందరి దృష్టిలో ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనకు నవంబర్ 20 వరకు ఇవన్నీ పూర్తి చేసుకోవడానికి ఈ 2 కార్యక్రమం పార్టీ వ్యవస్థాగతంగా మెంబర్ అంటే కొద్దిగా గట్టిగా జై జగన్ నా ఇంకోసారి జై జగన్ జై జగన్. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగము వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పెద్దలు మాజీ కేడిసిసి చైర్మన్ పెద్దలు అక్కగారు ఎస్వి విజయ మనోహర గారి అక్కగారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన నాయకుడు జగనన్న పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని నిర్వహణలో భాగంగా ఈరోజు కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఎస్వి మోహన్ రెడ్డి గారు అరేంజ్ చేసిన ఈ మీటింగ్కు విచ్చేసిన అహ్మద్ అలీ ఖాన్ అన్న గారికి, కర్రా హర్ష అన్న గారికి, రాంపులయ్య అన్న గారికి, నరసింహ యాదవ్ అన్న గారికి, మరి కార్పొరేటర్లకు, మన వైఎస్ఆర్సీపీ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న అనుబంధ విభాగాల అధ్యక్షులకు, మరి మహిళలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. రోజు మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భావితరాల అభ్యున్నతి కోసం జగనన్న ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇదేమి రాజకీయ ప్రోగ్రాం కాదు. మెడికల్ కళాశాలల్లో పిల్లలు చదువుకునేది అన్ని పార్టీల పిల్లలు ఉంటారు. ఒక వైఎస్ఆర్సీపీ పిల్లలు మాత్రమే ఉంటారా? కాదు కదా, అందరి పిల్లలు చదువుకుంటారు. మరి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎవరికి వైద్యం చేస్తారు? ప్రతి ఒక్క పౌరుడికి, ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉంటుంది. ఇందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కానీ, తెలుగుదేశం వాళ్ళని కానీ, కూటమి వాళ్ళని కానీ ఏమి ఏర్పరిచి వాళ్ళని చేయరు. కాబట్టి ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను తన బినామీలకు కట్టుబెట్టాలని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యూహం పన్ని ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడానికి ఆయన జీవో తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రజలందరిలోకి మనం తీసుకొని పోవాలి. దీనివల్ల ఎవరికి నష్టమమ్మా? మన పిల్లలందరికీ నష్టము, మన భావి తరాలకు నష్టము. దీన్ని ఖచ్చితంగా మనము ఈ కోటి సంతకాల ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాండి. మీరందరూ సంతకాలు చేస్తే ఇవన్నీ తీసుకొని పోయి మనం గవర్నర్ దృష్టికి తీసుకొని పోయి ఈ ప్రైవేటీకరణను ఆపి మళ్ళీ మనం ప్రభుత్వ వైద్య కళాశాలను తెచ్చుకోవచ్చు. దానివల్ల మన పిల్లల చదువులకు కానీ, మనకు వైద్యానికి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అంతా బాగా జరుగుతుంది అని చెప్పని దీన్ని ప్రజల్లోకి మనమందరం తీసుకొని పోయి ఈ కోటి సంతకాలను సేకరించాలా అని చెప్పినది మన ధ్యేయంగా ప్రతి ఒక్కరం మన బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ కష్టపడాలా, పనిచేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతి వాళ్ళ అబ్బాయినే చూస్తున్నాం, వాళ్ళ అన్న కొడుకు, వాడికి మంచి ర్యాంక్ వచ్చింది కానీ మెడికల్ కాలేజ్లో సీట్ రాలేదు. ఎందుకంటే అన్ని ప్రైవేటు కాలేజీలు అయినప్పుడు వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళకే సీట్లు ఇస్తారు. అదే మనకి ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చిండి అంటే ఈరోజు వాడికి సీట్ వచ్చిండేది. ఈరోజు ఇంతమందిలో మనం ఒక్కరిని ఉదాహరణగా చూస్తున్నాం. అదే మన కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి పిల్లలు ఎంతమంది ఉంటారు? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా ఎన్ని వేల మంది పిల్లలు ఉంటారు. ఇటువంటి బాగా చదువుకునే పిల్లలు అందరి పొట్టగొడుతూ వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోవాలా. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరికీ తెలియజేసి ప్రతి వార్డులో, ప్రతి వీధిలో, ప్రతి కుటుంబంలో కూడా
ఈ సమస్య ఉంటుంది కాబట్టి అందరి దృష్టికి తీసుకొని పోయి మనమందరము మన బాధ్యతగా దీన్ని చేయాలి. ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలు వేరు, కర్నూలు కాన్స్టిట్యున్సీ వేరు. కర్నూలు అర్బన్ అంటే అంత చాలామంది చదువుకున్న వాళ్ళు, చదువు గురించిన అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు మనకు. సో అవగాహన ఉన్న వాళ్ళకి చెప్పడం ఇంకా ఈజీ అవుతుంది మనకు. చూడమ్మా, మన పిల్లలు చదువుకుంటే ఇన్ని మనకు లాభాలు అని చెప్పని. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబం నుంచి ఈ సంతకాల సేకరణను లక్ష్యంగా చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి మనము ఈ కోటి సంతకాల సేకరణలో మన జిల్లా టాప్గా ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలో, స్టేట్లో మన జిల్లా ఫస్ట్ ఉండాలా. కర్నూలు జిల్లాలో మన కర్నూలు నగరాన్ని అత్యధిక సంతకాలు సేకరించిన నగరంగా మన కర్నూలు టౌన్ను మీరందరూ నిలబెట్టాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ దీని గురించి అవగాహన ఉంది. జగనన్న మీద ప్రతి ఒక్కరికి మంచి ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. దీన్ని మనం ప్రజల్లోకి తీసుకొని పోయి మన వంతు బాధ్యతగా అత్యధికంగా సంతకాల సేకరణ చేసి అందరికన్నా ముందుగా మన కర్నూలు కాన్స్టిట్యున్సీని నిలబెట్టాలని చెప్పని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పని మరొకసారి కోరుకుంటూ, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బీసీ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారు మాట్లాడారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి. సభాధ్యక్షులు షరీఫ్ గారికి, అలాగే కర్నూలు నియోజకవర్గ కార్యకర్తలు ఈ సమావేశానికి వచ్చిన కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహర్ గారికి, హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి, నగర అధ్యక్షులు అమద్ అలీ ఖాన్ అన్న గారికి, అలాగే లాంగ్ ఫోటో వేసుకో రాదు. అన్న చూడాలి. ఓకే సార్. ఓకే రైట్ అన్న. సార్ ఓకే రైట్. ఓకే రైట్ అన్న. బాబు ఉక్కు నిలవడు. ఓకే రైట్ అన్న. ఓకే రైట్ సార్. సార్ నేను జల్దీ ఏ పోయినా. ఓకే రెడీ. ఓకే రైట్ అన్న. రైట్ అన్న. ఓకే సార్ ఒక నిలవడు. 52 చిన్న
ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ విధానంలో దాదాపు 12 మెడికల్ కాలేజీలు 10,000 కోట్ల విలువైనటువంటి ఆస్తిని బినామీలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి ప్లాన్ ప్రకారం దీన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ పీపీపీ విధానం ద్వారా ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే కొన్ని చోట్ల పీపీపీ విధానం ఇస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, గవర్నమెంట్ అన్నీ తయారు చేసినారు. గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానం ఇచ్చేది అంటే స్టాఫ్ని పెట్టి నడిపే యోగ్యత కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అంత చేతగాని ప్రభుత్వమా? 5 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఓపెన్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 12 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకున్నటువంటి హీనమైనటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం కూటమి నాయకులది. కాబట్టి చరిత్రహీనులుగా మీరు నిలబడిపోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రైవేటీకరణ ఆపుకోవడానికి 1,000,000 సంతకాల కార్యక్రమం ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో స్టార్ట్ అవుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,000,000 సంతకాలను గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అక్కడితో ఆగం. మీరు ఈ దుర్మార్గాన్ని ఆపకుంటే అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కూడా పోరాటం చేసి ఈ ప్రజల ఆస్తిని కొట్టేయాలనుకునేటువంటి ఈ దుర్మార్గపు చర్యను ఆపడానికి ఢిల్లీ లెవెల్లో కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం.